వెల్కమ్ టు మార్నింగ్ బులెటిన్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కోవూరు ఎంపీ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి శ్రీ చంగాలమ్మ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి పండుగ సందర్భంగా ఆమె ఆలయానికి వచ్చి అర్చకుల చేత పూజలు స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిన అవకాశాన్ని పొందినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆలయ అధికారులు అర్చకులు ఆమెకు గౌరవం స్వాగతం పలికారు. ప్రజల భద్రత, సమాజ సంక్షేమం కోసం దేవత ఆశీస్సులు అవసరమని ప్రశాంతమ్మ వివరించారు. रोचनो रोचमानः शोभन शोभमानः कल्याणः श्रियमेव విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో యాక్మి ప్రతాప్ ఆధ్వర్యంలో హిందీ మ్యూజికల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యక్రమంలో మిస్ వైజాగ్ 2025 డాక్టర్ సుజనా విమ్స్ డైరెక్టర్ రాంబాబు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సంగీత ప్రదర్శనలతో పాటు నృత్యములు, సాంస్కృతిక అంశాలు ప్రేక్షకులను అలరించాయి. స్థానిక యువత, సంగీత అభిమానులు భాగస్వామ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. అంటే ఏదైనా మన ప్రజలకి పేషెంట్స్ ఎలా సేవ్ చేస్తామో మన ప్రజలను కూడా అదే విధంగా ఇంకా పెద్ద ప్లాట్ఫామ్ లో సేవ్ చేయాలి. సో ఇట్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాషన్, ఇట్ ఇస్ అబౌట్ బ్యూటీ విత్ పర్పస్, ఎంపవరింగ్ అవర్ నేషన్. రైట్. ప్రధానంగా మన ప్రతాప్, నాకు ప్రతాప్ అంటే యాక్మి ప్రతాప్ అని మేము తెలుసుకుంటాం. నేను ఎంపీగా ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా అనేక ప్రోగ్రామ్స్ చేయటం, అయితే తను చెప్పినట్టుగా ప్రోగ్రామ్స్ తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా జస్ట్ లైక్ ఎంటర్టైన్మెంట్ తో లిమిట్ చేయకుండా ఆ ప్రోగ్రామ్ ఒక పర్పస్ఫుల్ గా చేయడంలో ప్రతాప్ కి పేరు ఉంది. ఈ రోజు కూడా ఇప్పుడే రాంబాబు గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ రాంబాబు గారు ఏంటి మీకు ఇంట్రెస్ట్ అంటే, నాకు ఇంట్రెస్ట్ కంటే ఈ రోజు డొనేట్ ఆర్గర్ అనే కాన్సెప్ట్ తీసుకున్నారండి, దానికోసం నేను వచ్చానని చెప్పారు. ఈ రోజు ఇది రీడ్ ఆఫ్ ద అవర్, అది డొనేట్ ఆర్గర్ అనేది. ఎందుకంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా కొంతమందికి లైఫ్ ఇచ్చే అవకాశం దీనివల్ల ఉంటుంది. నేను ఒక రోజు ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు పైలట్ అనౌన్స్మెంట్ వచ్చింది, ఇట్లా ఫ్లైట్ లో ఒక ఆర్గాన్ ఇదవుతా ఉంది, అందుకోసం అందరూ కూడా కొంచెం కోఆపరేట్ చేయడం చెప్పినప్పుడు ఒక రకమైన ఈ ఫీల్ అయ్యాం అందరం కూడా. అంటే ఒక ఆర్గాన్ ఒకటి వెళ్తుందంటే అది ఎక్కడో ఇంకొక మనిషికి లైఫ్ ఇస్తా ఉంది. ఒక కళ్ళు కావచ్చు, హార్ట్ కావచ్చు.
Rajat madam, sir. Ready, ma'am? Look here. Thank you. Anand garu, sir. Join. And we are Miss Dr. Sujana Sitasis. Thank you. విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో దసరా ఉత్సవాల ముగింపు వేడుకలలో కనకదుర్గమ్మ అమ్మవారి రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు విశేష దర్శనం అందించారు. ఉత్సవాల చివరి రోజైన ఆలయ ప్రాంగణం భక్తుల వల్ల గొప్పగా విడుదలైంది. ప్రత్యేక పూజలు, వేద ఆశీర్వచనాలతో భక్తులు ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఇందుకు తోడు ప్రేమికుల విషయంలో కృష్ణానదిలో వరదల పరిస్థితుల కారణంగా ప్లానిన తెప్పోత్సవం రద్దు చేయబడినట్లు దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ప్రకటించారు. దర్శనానికి వచ్చేవారు ఘాట్ రోడ్ మార్గాన వచ్చి కనకదుర్గా నగర్ మార్గాన దిగవలసిందిగా తెలియజేస్తున్నాము. దయచేసి వెనక్కి వెళ్లే అవకాశం ఎటువంటిది. Every year, Dasara Navaratri Utsavams will be performed in a grand and traditional manner in Indrakeladri Ammavari Temple, Vijayawada, Andhra Pradesh. This year also, pilgrims are coming in a huge number, and the Devasthanam, in coordination with District Administration and Endowment Department of Andhra Pradesh, have made elaborate arrangements for the visiting pilgrims. And till now, nearly 13 lakhs devotees have visited the temple and had darshan, convenient darshan. Priority was given to common public mainly. All arrangements were made for them. Nearly 1 lakh SFT shaded area was provided. 12,000 meters length queue lines were formed. Temporary toilets, free meal, prasadam, and water needed were provided. 35,000 lakhs water bottles were provided. And since last 9 days, festival was done on in a smooth and successful manner. Today is the last day of Navaratri Utsavams, being Vijayadashami. Today we are expecting about 1,50,000 pilgrims. And now all queue lines are going on smoothly, and all devotees are having convenient darshan. I wish Vijayadashami Shubhakankshalu to all devotees and the public. Sir, indicating with the support from both sides, is there any comment? Actually, there is a flood in Krishna River, so the barrage gates were lifted and water flow is heavy. Hence, due to safety reasons, Teppotsavam is not being performed this year. టీటీడీ విడుదల చేసిన సందేశంలో విజయదశమి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఉత్సవాల నిర్వాహకులు, వాలంటీర్లు, పోలీస్ శాఖ, విజిలెన్స్ బృందాలు, ఎన్డీఆర్ఎఫ్ తదితరులు భద్రతా సేవలు అద్భుతంగా రాణించారని అధికారి సూచించారు. భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక ఆసక్తి చూపి ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించామని టీటీడీ ప్రకటించింది. ఇకపోతే ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏదైతే జరిగాయో దాని గురించి ఒక చిన్న బ్రీఫ్ చెప్తాను మీకు. ఈ నెల అంటే గత నెల 24 నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి బ్రహ్మోత్సవాల్లో ఈ అర్చక స్వాములు అయితేనేమి, అధికారులు, టీటీడీ ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం,
శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తుల గ్యాలరీలోను, క్యూ లైన్లోను నేను, పాలక మండలి సభ్యులు, అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్సు, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మంది. సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఆయన భార్యనే సంగారెడ్డి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నిలబెట్టే సూచన చేశారు. ఆయన చెప్పిన ప్రకారం కుటుంబ సభ్యుల సహకారంతో రాజకీయ యాత్ర కొనసాగుతుందని ప్రకటించారు. తన తిరుగుబాటు తర్వాత తిరిగి రాజకీయ రంగంలో పాల్గొనడమే లక్ష్యంగా గత అనుభవాన్ని పునరుద్ధరించాలని భావిస్తున్నానని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులు, కన్వీనర్లు దీనిపై వివిధ సానుకూల విపరీత స్పందనలు ఇచ్చారు. అంటే నన్ను జరిగిపోండి అని అర్థమా? మరి ఓ అన్నారేంది? మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎమ్మెల్యే, నేను ఓట్లు అడుగుతలే, ఓన్లీ మాట్లాడుతున్నా అంతే. నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే. నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా, అన్ని చేస్తా. నా వయసు ఇప్పుడు 59. నేను పదేళ్ల తర్వాత 10 years మీరందరూ 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. నాకు శక్తి కొలది నేను చేసి పెట్టిన, ఎంత చేయాలో అంత చేసేసిన. మీ అందరికి తెలుసు. నీళ్లు తెచ్చిన, ఐఐటి తెచ్చిన, అన్ని చేసిన. ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా. నేను ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, ఇప్పుడే పోటీ చేయక. మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ. ఇంకా 10 సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు. మా చర్యాల అంజనేయులు కష్టకాలంలో పనిచేసిండు, ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో సంభవించిన పెద్ద ఎత్తున లొంగుబాటు ఘటనలో మొత్తం 103 మంది మావోయిస్టులు భద్రతా దళాల ఎదుట వంతర వ్యాఖ్యలతో ఆత్మసమర్పణ చేశారు. ఇందులో 23 మంది మహిళలు ఉండటం ప్రత్యేకం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 49 మందిపై పెద్ద రివార్డు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రభుత్వం పునరావాస సామాజిక సమీకరణ విధానంతో ఒక్కొక్కరు 50,000 నగదు సహాయంగా అందించి పునర్నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించింది. एक विशेष दिन था क्योंकि आज गांधी जयंती भी था और साथ में दशहरा भी था। उस दिन दिवस में 103 माओवादियों ने आत्मसमर्पण करने का फैसला लिया और इनमें से जो एक डीवीसी स्तर का 8 एसीएम स्तर के और अलग अलग कंपनी और अलग अलग प्लाटून्स में, इसके अलावा 5 जनता सरकार के पूरे मेंबर्स ने आज आकर यहाँ सरेंडर किया है। इन पर कुल 1 करोड़ 6 लाख का इनाम था जो आज यहाँ इनामी नक्सली आज सरेंडर किए हैं। इस प्रकार बीजापुर में अगर देखेंगे तो 1 जनवरी 2024 से लगभग 599 नक्सलियों ने आत्मसमर्पण किया। देखिए जिस प्रकार से पूरे की पूरी जनता सरकार जो इनकी पूरी आरपीसी होती है वो आकर सरेंडर कर रही है, तो उससे ये लगता है कि कहीं न कहीं इनकी इनका जो एक संगठन है वो बिखर रहा है। सभी मुख्य धारा में जुड़ना चाहते हैं, कहीं न कहीं अंदर से भी दबाव है, इस वजह से कई सारे माओवादी आ नहीं पा रहे हैं। मेरी सभी से यही अपील है कि आप मुख्य धारा में जुड़े, आकर आत्मसमर्पण करें और सरकार की योजनाओं का लाभ लें। కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న దసరా వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నట్లు స్థానికంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రంలో భక్తులకు రాజకీయ నాయకులకు అందుబాటులో ఉండేందుకు ప్రత్యేక బందోబస్తులో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానికులు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి పండుగ వాతావరణాన్ని సంగీతం నృత్యాలతో నింపే అవకాశాన్ని తీసుకొస్తున్నారు. రేవంత్ పర్యటనలో పండుగను మరింత రగులింపు చేయడమే కాకుండా గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యలపై ప్రత్యేక సందేశం ఇవ్వడంలో ఇది ఒక నివేదిక నిలవనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి సాలకట్ల ఉత్సవాలు సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు ఘనంగా నిర్వహించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియా సమావేశంలో బ్రహ్మోత్సవాల విజయాన్ని ప్రకటించారు. వాహన సేవల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొని పండుగను ప్రాంతంగా తీర్చిదిద్దారని తెలిపారు. 28 రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చి వాహన సేవలను అందంగా తీర్చిదిద్దారు. శాస్త్రోక్త విధానాల్లో చక్రస్నానం మరియు ఇతర సాంప్రదాయాలను నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించామని వివరించారు. తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ వైభవంగా నిర్వహించాలని దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే టీటీడీ బోర్డు అవసరం ఉన్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల మేరకు అధికార యంత్రాంగం అందరూ కూడా దాదాపు గత 3 నెలల నుంచి ఇంజనీరింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకోవడం, బ్రహ్మాండంగా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, వస్తున్న వంటి లక్షలాది మంది భక్తుల కోసం వసతి సౌకర్యం కానీ, అన్నప్రసాదాల సౌకర్యాలు కానీ, మెడికల్ పరంగా ఏమైనా ఇబ్బంది ఉంటే ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ కానీ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.
మరీ ముఖ్యంగా జిల్లా అధికారి యంత్రాంగంతో కోఆర్డినేషన్లో పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. వస్తున్నటువంటి భక్తులకి ఎక్కడా కూడా రవాణా సౌకర్యాలు కానీ పార్కింగ్లో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేసెస్ అన్నీ కూడా ఏర్పాటు పూర్తి చేసుకోవడము, పార్కింగ్ కాకుండా కింద తిరుపతిలో అదనపు పార్కింగ్ ఏర్పాటు చేసుకొని వెహికల్ మూవ్మెంట్లు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వస్తున్నటువంటి భక్తులు మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు లక్షలాది మంది భక్తులు తిరుమలలో ఉండి స్వామివారి వాహన సేవ తిలకించే కార్యక్రమం చేశారు. మూలవాడ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఈ లక్షలాది మంది భక్తుల కోసం 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసినటువంటి అధికార యంత్రాంగం అంతా, దాంట్లో మరీ ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, పోలీస్ యంత్రాంగం దాదాపు 7,300 మంది జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిబిఎస్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే పనిచేశారో వారందరినీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే 9 రోజుల పాటు నిరంతరాయంగా కృషి చేసి పకడ్బందీ బందోబస్తు ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా ఇంజనీరింగ్ స్టాఫ్ దాదాపు 3,500 మంది శ్రీవారి సేవకులు, ఎంతోమంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, ఐపీఎస్ఆర్టీసీ స్టాఫ్, టీటీడీ నుంచి డెప్యూటేషన్ మీద వచ్చినటువంటి 640 మంది స్టాఫ్, వాళ్ళందరూ కూడా ఎన్ని రోజుల పాటు కృషి చేశారు. అదేవిధంగా ఇవాళ ఈ చక్ర స్నానం సందర్భంగా కూడా ఎంతోమంది విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ స్టాఫ్, శ్రీవారి సేవకులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది, ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చేటువంటి స్విమ్మర్స్ వీరందరూ కూడా సేవలు అందించారు. వందలాది మందికి సరైన సమయంలో మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఎంతోమంది మెడికల్ పారామెడికల్ స్టాఫ్ సేవలు అందించారు. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎంతోమంది రిలీజియస్ స్టాఫ్, ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో మిగతా అర్చక స్వాములు, అదేవిధంగా జీంగార్ ఆధ్వర్యంలో మిగతా రిలీజియస్ స్టాఫ్, వాళ్ళప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఈ క్యాంకర్ ఇవన్నీ కూడా ఆగముక్తంగా నిర్వహించే కార్యక్రమం చేశారు. దేవాలయంలో కూడా భక్తులందరికీ మూలవర్ల దర్శనం కల్పించారు. ముఖ్యంగా లక్షలాది మంది భక్తులు. నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయదశమి సందర్భంగా ఇరుకలల పరమేశ్వరి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారుల చేత పూర్ణకుంభ స్వాగతం గలించి దేవాలయ శాఖ వేద పండితుల ఆశీర్వాదం స్వీకరించారు. శ్రీధర్ రెడ్డి ప్రజల కోసం ప్రతిరోజు కృషి చేస్తానని, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర జనసేవలో మరింత ఉత్సాహంగా ఉంటానని ప్రకటించారు. సాంప్రదాయాలను, ఆధ్యాత్మిక విలువలను ప్రోత్సహించడమే సామాజిక ఆనందానికి దారితీయనుందని అన్నారు. ఈ విజయదశమి పర్వదినాన నెల్లూరు గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు, ఆ యొక్క పూజారుల ఆశీస్సులు తీసుకుని ఈ సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని, అందరికీ మేలు జరగాలని, ఈ నెల్లూరుపై గ్రామదేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని చెప్పని కోరుకుంటూ 10 మందికి మేళ్లు చేసే విధంగా, 10 మందికి సాయం చేసే విధంగా, ప్రజలందరికీ కనీసపాటి అవసరాలు తీర్చే విధంగా ఒక మంచి కార్యక్రమాల్ని చేసే విధంగా అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని దసరా ఉత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయ్యన్ని పాత్రుడు హాజరయ్యారు. ఆలయ కార్యక్రమాల్లో భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి కోసం తన మద్దతును ధృవీకరించారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవాలు నిలుపుకోవడమే ఉత్సవాల ప్రధాన పరాకాష్ట అని పేర్కొన్నారు. తమ అధికార పరిధిలో ఆలయాల అభివృద్ధికి సదా కట్టుబడి ఉంటారని స్పష్టం చేశారు. మన రాష్ట్రం పైన, మన ప్రజలపైన, మన అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటంటే, అమ్మవారి గుడి ఏ ముహూర్తాన్ని కట్టామో తెలియదు, కానీ ఆ రోజు నా చేతి మీదుగా శంకుస్థాపన చేశాను. అమ్మవారి ఆశీస్సుతో మేము ఎవరో ఊహించలేదు ఇంత బ్రహ్మాండంగా అమ్మవారు
పండుగ జరుగుతాయని కమిటీ వాళ్ళు కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. రోజు అడుగుతున్నాను ఎలా జరుగుతుందని అడుగుతున్నాను. ఈ దసరా ఉత్సవాలు ఈ 10 రోజులు కూడా పూజలే కాకుండా అన్నదానం కూడా పెట్టారు. ఈ 10 రోజుల్లో 25,000 మంది పూజ చేస్తారు. తక్కువ కాదు. 10 రోజుల్లో అమ్మవారి పూజ దగ్గర ప్రసాదం 25,000 మంది పూజ చేస్తారు. కమిటీ వాళ్ళకి, పూజారులకి, అలాగే గవర్నమెంట్ పెద్దలు ఆఫీసులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరఫున నాకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే భక్తులు కూడా ఈ సంవత్సరం నేను చూశాను. నేను గ్రామాలు తిరుగుతూ ఉంటాను, రోజు ఎక్కడ 2-3 గ్రామాలు తిరుగుతూ ఉంటాను. ఏ గ్రామం వెళ్ళినా ఆడవారు మగవారు కూడా మాల వేసుకొని ప్రతి గ్రామంలో ఉన్నారు. ఈ సంవత్సరం మరీ ఎక్కువ కనపడ్డారు నాకు. అంటే రోజు రోజు కూడా అమ్మవారి మీద ఒక నమ్మకంతో భక్తితో ప్రజలందరూ కూడా. అలాగే నేను విజయవాడలో చూశాను, మన విజయవాడలో ఉన్నాను నేను. ఆ కార్యక్రమానికి కూడా వెళ్ళాను, విజయవాడలో అమ్మవారి కార్యక్రమానికి. బ్రహ్మాండంగా జరిగింది, ఎప్పుడూ లేదు. చిన్నప్పటి నుంచి వస్తాను విజయవాడలో. ఈ సంవత్సరం జరిగినట్టు ఇప్పుడు జరగలేదు, బ్రహ్మాండంగా చేశారు. మైసూరులో దసరాకి బ్రహ్మాండంగా చేస్తారు. ఇండియా మొత్తం మీద మైసూరు బ్రహ్మాండం జరిగింది ఆ రోజుల్లో. ఇవాళ మైసూరుతో సమంగా విజయవాడలో బ్రహ్మాండం చేశారు. అంటే రోజు రోజు ప్రజల్లో భక్తిభావం పెరిగి అమ్మవారికి అంకిత భావంతో పనిచేస్తున్న సందర్భాలు మనం కళ్ళారు చూస్తున్నాం. ఇక నా గురించి చెప్పాలంటే మీకు తెలిసిందే, చెప్పాల్సిన లేదు. అయితే నాకు ఉన్న అదృష్టం ఏంటంటే, మరి భగవంతుడి దయ వల్ల ఇదే నర్సీపట్నంలో ఈ అమ్మవారికి శంకుస్థాపన చేసింది నేనే. ఆ అదృష్టం నాకే దక్కింది. దాంతో గొడవలు అయిపోయారు. విజయవాడ కార్నివల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విజయదశమి రోజున మనసులో చేసే సంకల్పం బలంగా ఉంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ప్రజలకు సందేశం ఇచ్చారు. చెడుపై మంచి గెలిచే ధైర్యాన్ని, మాయ మార్గాన్ని ఎంచుకొని ప్రజల సంక్షేమానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు 6-7 స్లాబ్లు ఉండేటివి, చాలా కాంప్లికేటెడ్ ఉండేది. ఈరోజు అన్నీ తీసేసి సరళీకృతం చేసి 2 స్లాబులు తీసుకొచ్చారు, 5, 18. అందరూ అనుకున్నారు ఆదాయం తగ్గిపోతుందని. నాకు ముందే నేను చెప్పాను, ఆదాయం తగ్గదనుకున్నాం. ఈరోజు పర్చేసింగ్ కెపాసిటీ పెరిగింది. ఈరోజు దసరా నుంచి దీపావళి కాకుండా అన్ని పండుగలు బ్రహ్మాండంగా చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే ఇది నిజమైన రిఫార్మ్. రిఫార్మ్ అనేది డబ్బులుండేవాళ్ళ కోసమే కాదు, ప్రతి ఒక్కరికి మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి. ఎలక్ట్రానిక్ వస్తువుల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ, ఇంకా కామన్ మ్యాన్కు కానీ, మిడిల్ క్లాస్ వాడేటన్నీ కూడా ధరలు తగ్గితే దానివల్ల ఎకానమీ అభివృద్ధి అవుతుంది. అలాంటి నిర్ణయం చేశారు. ఇలాంటి సమయంలో అవి కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికక్కడ ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన ఈ రిఫార్మ్స్ అన్నీ కామన్ మ్యాన్కి చేరవేయడంలో మనందరం కూడా ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇలాంటి అవేర్నెస్ ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు విజయదశమి. మనసులో సంకల్పం చేస్తే ఆ సంకల్పం ఆటోమేటిక్గా సాధించే అవకాశం వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, ఇంత మంచి రోజున ఇంత మంచి ప్రోగ్రాం పెట్టినట్టు మాధవ్ గారిని మరొక్కసారి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.